కోల్కతా ఘటనపై మరోసారి సువేందు అధికారి ఎక్స్ వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. జూనియర్ డాక్టర్ హత్యాచారం తర్వాత ఆమె మృతదేహాన్ని రహస్యంగా సెమినార్ గదిలోకి మార్చేశారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆధారాలను పూర్తిగా తారుమారు చేశారని పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత అక్కడ కొత్తగా వాష్ బేసిన్ సైతం ఏర్పాటు చేశారని అన్నారు. అంతేకాకుండా అక్కడ ఆధారాలను తారుమారు చేసే పనులు జరిగినట్టు తమకు విశ్వసనీయ సమాచారం అందిందని సువేందు అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై తొందరలోనే సిబిఐ పూర్తిగా విచారణ జరిపి అసలైన నిందితుల్ని అదుపులోకి తీసుకుంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, దేశవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. రోజు రోజుకి ఒక ట్విస్ట్, రోజు రోజుకి ఒక కొత్త సంచలనాలు కూడా నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. మనము తాజాగా కోల్కతా ఘటనపై సువేందు అధికారి ఎక్స్ వేదికగా కూడా సంచలన ఆరోపణలు చేశారు. జూనియర్ డాక్టర్ అత్యాచారం తర్వాత ఆమె మృతదేహాన్ని రహస్యంగా సెమినార్ గదిలోకి మార్చేశారంటూ కూడా ఆయన ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆధారాలను పూర్తిగా తారుమారు చేశారని కూడా ఆయన ఎక్స్ వేదికగా కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈ ఘటన తర్వాత అక్కడ కొత్తగా వాష్ బేసిన్ ఏర్పాటు చేశారని కూడా ఆయన బాంబు పేల్చారు. అంతేకాకుండా అక్కడ ఆధారాలను తారుమారు చేసే పనులు జరిగినట్లు తమకు విశ్వసనీయ సమాచారం అందిందని కూడా సువేందు అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై తొందరలోనే సిబిఐ పూర్తిగా విచారణ జరిపి అసలైన నిందితుల్ని అదుపులో తీసుకుంటుందని తాము భావిస్తున్నట్లు కూడా ఆయన ఎక్స్ వేదికగా కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే కోల్కతా ఘటనపై మమతా బెనర్జీ సరైన విధంగా చర్యలు తీసుకోలేదని నిర్భయ తల్లి ఆశాదేవి కూడా విమర్శించారు. ఆగస్టు 9 ఘటన తర్వాత శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని కూడా ఆమె వ్యాఖ్యలు చేశారు. దుండగులు ఆర్జికర్ ఆసుపత్రిలో విధ్వంసం చేయడం కూడా మమతా బెనర్జీ వైఫల్యమే అని కూడా అన్నారు. కేవలం ప్రజలను తప్పుదో పట్టించేందుకే ఈ చర్య చేపట్టారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు చర్చ అంతా కూడా ఈ ఆధారాలు తారుమారు అవడం ఏందనేది కూడా సంచలనాత్మకంగా మారింది. ఎందుకంటే 9వ తారీఖు అత్యాచార ఘటన తర్వాత యువతి మృతదేహాన్ని సెమినార్ హాల్లోకి మార్చేశారని, అంతేకాకుండా రక్తంతో తడిచిన అనేక వస్తువుల్ని అక్కడ లేకుండా చేశారని కూడా సువేందు అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆధారాలను పూర్తిగా తారుమారు చేశారని కూడా ఆయన పేర్కొన్నారు. ఆ ఘటన తర్వాత అక్కడ కొత్తగా వాష్ బేసిన్ సైతం ఏర్పాటు చేశారని, అంతేకాకుండా అక్కడ ఆధారాలను తారుమారు చేసే పనులు జరిగినట్లు కూడా తమకు సమాచారం అందిందని కూడా సువేందు అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఆగస్టు 9 జూనియర్ డాక్టర్ ను ఆర్జికర్ ఆసుపత్రిలో నైట్ డ్యూటీలో ఉంది. అప్పుడు కొంతమంది దుర్మార్గులు అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హతమార్చిన విషయం తెలిసిందే. అయితే ఆమె శరీరంలో 150 ml వీర్యము, మరోవైపు కళ్ళల్లోంచి నోటిలోంచి రక్తం బయటకు వచ్చినట్లు ఆనవాళ్లు కనిపించాయి అనేది కూడా దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఆమె మెడ ఎముక పూర్తిగా ధ్వంసమైపోయింది. అంతర్గత అవయవాలు సైతం బ్లీడింగ్ కి గురి అయ్యాయి. ఈ ఘటనపై హైకోర్టు కూడా మమతా బెనర్జీ సర్కార్ పై సీరియస్ అయింది. అయితే ఇది ముమ్మాటికి పోలీసులు ప్రభుత్వ వైఫల్యం అంటూ చురుకలు కూడా పెట్టింది. అయితే తాజాగా ముందుగా అనుకున్నట్టు నిర్భయ తల్లి ఆశాదేవి కూడా స్పందించారు. 9వ తేదీన ఘటన తర్వాత శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. దుండగుల ఆర్జికర్ ఆసుపత్రిలో విధ్వంసం చేయకుండా కూడా చేయడం అక్కడ మనం కూడా చూసాము. దాదాపు 25 మందిని కూడా అదుపులో తీసుకున్నారు. ఈ విషయంలో కావాలని అంటే ఇష్యూని సైడ్ ట్రాక్ చేయడానికి ఈ దుండగుల ఆసుపత్రి పైన దాడి చేయడాలు, అలాగే డిపార్ట్మెంట్ లోని ఫర్నిచర్ తో పాటు ఆ ఎక్విప్మెంట్స్ కూడా దుండగులు పగలగొట్టారనేది కూడా దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఇది కూడా మమతా బెనర్జీ సర్కార్ వైఫల్యమే అని కూడా అంటున్నారు. కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు మాత్రం ఆమె నిరసనలు తెలియజేశారని కూడా నిర్భయ తల్లి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక సీఎం స్థానంలో ఉండి న్యాయం చేయాల్సిన పొజిషన్ లో ఉండి నిరసన తెలియజేయడం ఏంటి అని కూడా మండిపడ్డారు. కేవలం కొంతమంది నిందితుల్ని పట్టుకొని కేసును నీరుగార్చే విధంగా ప్రయత్నిస్తున్నారని కూడా ఆశాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళా సీఎం అయ్యుండి కూడా జూనియర్ డాక్టర్ కు న్యాయం చేయడంలో మమతా బెనర్జీ పూర్తిగా విఫలమయ్యారని కూడా ఆమె ఎద్దేవా చేశారు.
మమతా బెనర్జీ రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు. అయితే మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ కఠినంగా పనిష్మెంట్ ఇవ్వాలని, ఆ నేరస్తుడికి వేసే శిక్షను చూసి భవిష్యత్తులో మరొకరు చేయాలంటేనే భయపడేలా ఉండాలని కూడా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కూడా డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తాజాగా ప్రధాని నరేంద్ర మోదీకి కూడా లేఖ రాసింది. ఈ ఘటనలో కలుగజేసుకోవాలని కూడా స్వయంగా ప్రధానమంత్రిని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా కోరింది. అయితే ఇప్పట్లో కూడా ఈ సమస్య ఇది పూర్తిగా మారేలా లేదు. ఎందుకంటే సువేందు అధికారి చేసిన వ్యాఖ్యలు చాలా సంచలనాత్మకంగా మారాయి. ఎందుకంటే బెంగాల్ అత్యాచార ఘటనలో ఇప్పటి వరకు వెలుగులో వచ్చిన విషయాలను పోలీసులు కంప్లీట్ గా కూడా తోసిపుచ్చుతున్నారు. ఈ మేరకు ఆ విషయాలు స్పష్టతనిచ్చారు. మృతురాలి కంటి భాగంలో ఎముకలు పగుళ్లు వచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందని, ఆ విషయాల్లో ఎటువంటి నిజం లేదని కూడా పోలీసులు క్లియర్ గా కూడా క్లారిటీ ఇచ్చారు. మెజిస్ట్రేట్ ఎదుట చేసిన శవ పరీక్షకు సంబంధించిన వీడియోలో ఎటువంటి ఫ్రాక్చర్ గురించిన వివరాలు ప్రస్తావించలేదని కూడా పోలీసులు. అంటే రాజకీయ పార్టీలు ఇలా కొనసాగుతుంటే దర్యాప్తు ఎలా కొనసాగుతుంది? పోలీసులు ఏమంటున్నారు దీనిపైన ఇప్పటికే సిబిఐ కూడా ఎంటర్ అయిపోయింది. సిబిఐ కూడా పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే సిబిఐ దర్యాప్తు చేస్తోంది. దీనిపైన లోకల్ వెస్ట్ బెంగాల్ పోలీసులతో పాటు అలాగే సిబిఐ కూడా ప్రస్తుతము సమన్వయం ఒక కొలికి తీసుకువచ్చేలా కూడా ప్రస్తుతము అక్కడ దర్యాప్తు కూడా జరుగుతోంది. అయితే సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా తిరుగుతున్న మరో వార్త, మృతురాలి శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉందని, ఈ నేపథ్యంలో సామూహిక అత్యాచారం జరిగినట్లు కథనాలు వెలువడ్డాయి అని కూడా అక్కడ పోలీసులు కోల్కతా హైకోర్టులో మృతురాలి కుటుంబం దాఖలు చేసిన ఈ పిటిషనే ఈ సమాచారానికి మూలమని కూడా పలు కథనాలు ఉటంకించాయి. అయితే ఈ వార్తలను పోలీసు ఉన్నతాధికారులు ఖండించారు. ఈ సమాచారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా తిరగడంపై విస్మయం వ్యక్తం చేశారు. ఇటువంటి వార్తలను ప్రచారం చేసి ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని కూడా మండిపడ్డారు. అయితే జూనియర్ డాక్టర్ మృతిని అసహజ మరణం నమోదు చేయడంపై పోలీసులు స్పష్టం చేశారు. ఈ కేసును అసహజ మరణం కింద నమోదు చేసి దానిని ఆత్మహత్య కింద మారుస్తున్నారని, కొంతమంది తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని పోలీసులు తెలిపారు. మహిళపై మృతి ఎవరు ఫిర్యాదు చేయని పక్షంలో ఈ కేసును అసహజ మరణంగా రికార్డు చేసినట్లు వెల్లడించారు. అయితే తక్షణ ఫిర్యాదు లేని కేసులను అసహజ మరణాలుగా నమోదు చేస్తారన్న పోలీసులు. అయితే శివ పరీక్ష నివేదిక ఆధారంగా దాన్ని హత్య ప్రమాదవశాత్తుగా కేసు మార్చి విచారణ చేస్తామని కూడా పోలీసులు పేర్కొన్నారు. ఈ విషయాలను భారతీయ న్యాయ సంహిత సిఆర్పిసి 174 వివరిస్తుందంటూ కూడా పోలీసులు తెలుపుతున్నారు. అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కొన్ని పోస్టులు సహచర వైద్యుల్ని అనుమానితులుగా పేర్కొన్నాయి. ఆమె తల్లిదండ్రులు కొన్ని పేర్లతో కూడిన జాబితాను సిబిఐకి ఇచ్చినట్లు కూడా పేర్కొన్నాయి. ఒక వాలంటీర్ పేరు మినహా ఇప్పటి వరకు ఏ ఏజెన్సీ కూడా ఇతర అనుమానితుల పేర్లను రికార్డుల్లో నమోదు చేయలేదని కూడా పోలీసులు స్పష్టం చేశారు. ఈ కేసులో పెద్ద వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు వస్తున్న వార్తలను కూడా పోలీసులు ఖండించారు. అయితే మొత్తానికి అయితే ఈ బెంగాల్ వ్యవహారం అయితే ఇప్పట్లో కూడా పూర్తి స్థాయిలో సమసిపోయేలా లేదు. అయితే ఈ ప్రస్తుతం కోల్కతా ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్ జూనియర్ డాక్టర్ కేసుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వము పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో పాటు అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల నుండి బాధిత విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వైద్యురాల ఫోటో పేరుతో పాటు పూర్తిగా ఆమె గుర్తింపును తొలగించాలని డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలైంది. ఆగస్టు 20వ తేదీన సుప్రీంకోర్టు ఈ పిటిషన్ ని కూడా విచారణ చేపట్టనుంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.